ఎండగట్టే బాధ్యత కూడా మన మీదనే ఉంటది. ఎందుకంటే మనం మాట్లాడకపోతే వాళ్ళు తెలియదా అంటే ఒకసారి మర్చిపోతారు. ఒకటే అబద్ధం 100 సార్లు వస్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి. ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రైతులదైతే విన్నర్. మన అచ్చంపేటలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు మన దగ్గర. నేను అడుగుతున్న ఈ అచ్చంపేటలో మా ఈ మీటింగ్ లో కూడా ఎస్టీ సోదరులు ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎస్టీ కన్నా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 సాయం జరిగిందా? ఒక్కరికన్నా? ఎందుకంటున్నా ఈ మాట నా సొంత కవిత్వం కాదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగినాం. నీ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎన్ని డబ్బులు పెట్టినావు, ఎంతమందికి ఆర్థిక సాయం చేసినావు, ఎంత ఖర్చు పెట్టినావు అని మేము అసెంబ్లీలో అడిగినాం. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. పెట్టుడు బాగున్నది, ఇచ్చుడేం లేదు. ఎస్టీలకు వచ్చేస్తే 2,730 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాము అన్నారు. 2,730 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. ఎంతమంది ఎస్టీ పిల్లలకు సాయం జరిగింది, ఎంతమంది ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చిండ్రు అంటే గుండు సున్నా. ఒక్కలకు కూడా ఇయ్యలేదు. పోనీ ఎస్సీలకు ఏమన్నా చేసిండ్రా? ఎస్సీలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు అని అడిగినాం. 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఎస్సీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టినాము అన్నారు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు? గుండు సున్నా. ఒక్క ఎస్సీకి అచ్చంపేట్ల కాదు, మొత్తం తెలంగాణలో ఎవరికి జరగలే. పెట్టుడేమో 5,403 కోట్లు. బట్టి విక్రమార్క చదువుడు, కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు, ఇచ్చుడు చూస్తే సున్నా. ఒక్క ఎస్సీకి కూడా సాయం జరగలే. పోనీ బీసీలకు ఏమైనా జరిగిందా అని అడిగినాం. బీసీ కార్పొరేషన్ కు 1,370 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టినాము అన్నారు. మరేమైనా ఖర్చు పెట్టినరా? ఎవరైనా బీసీలకు ఏమైనా సాయం చేసిండ్రా అంటే గుండు సున్నా. ఏం జరిగింది? ఇవాళ మా యాదవులు ఉన్నారు. కేసీఆర్ గారు గొల్లకుర్మలకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు? మా గవర్నమెంట్ రాగానే 2 లక్షలు మీ బ్యాంకులో 100 రోజుల్లో వేస్తామన్నారు. 800 రోజులైంది. ఎవరికన్నా గొల్లకుర్మలకు ₹1 వచ్చిందా? గొర్రెలు వచ్చినాయా? గొర్రెల పథకం ఆగిపోయింది. పోనీ మా ముదిరాజులు, మా గంగపుత్రులు కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి వలలు ఇచ్చిండు, లూణాలు ఇచ్చిండు. ప్రతి సంవత్సరం ఫ్రీగా చేప పిల్లలు పోసింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆ చేప పిల్లలు కూడా బంద్ అయినాయి. లూణాలు లేవు, వలలు లేవు, చేప పిల్లలు పోసిన కూడా ఇవాళ 2 సంవత్సరాల నుంచి బంద్ అయిపోయింది. మత్స్యకారులకు మోసం. పోనీ మా గౌడన్నలు, కేసీఆర్ గారు చెట్టు పన్ను రద్దు చేసిండు. గౌడన్నలకు 15% వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండు. పాత బకాయిలు రద్దు చేసిండు. 5 లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియా పెంచిండు. మరి కాంగ్రెస్ ఏమైనా చేసినాదే? అప్పుడు ఏమన్నారు? కేసీఆర్ 15% ఇచ్చిండు, మేము వస్తే 25% బార్ షాపులలో రిజర్వేషన్ ఇస్తామన్నారు. వైన్ షాపులలో ఇచ్చిండ్రా? ఇయ్యలే. చివరికి ఆ చెట్టు మీదకెళ్ళి పడి చనిపోయిన గౌడన్నలకు 700 మందికి ఇప్పటిదాకా ఎక్స్గ్రేషియా ఇయ్యలే. చనిపోయిన కుటుంబాలకు కూడా ₹1 ఇయ్యని పరిస్థితి ఉన్నది. ఎవరికి చేసినావు నువ్వు? ఎస్సీలకు, ఎస్టీలకు, గౌడన్నలకు, యాదవులకు, ముదిరాజులకు ఏ వర్గానికన్నా మేలు చేసిండా? ఏం చేసింది నీ ప్రభుత్వం? అయితే ఇంకో విషయం చెప్పాలి మీకు. మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఏ పైసలు లేవు భయ్ అంటాడు. నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా నాకు సెక్రటరియట్లో లంకె బిందెలు దొరకలేదు అంటాడు. ఇవాళ నిజంగా పైసలు లేవా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? మా దళితులకో, మా గిరిజనులకో, మా యాదవులకో, మా గౌడ్లకో, మా ముదిరాజులకో, మా పేదలకో, మా నిరుద్యోగులకో, మా రైతన్నులకు డబ్బులు ఇవ్వడానికి మనసు లేదా? ఇది మీరు బాగా చర్చ పెట్టాలి. మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు బయట. ప్రతి ఊర్లో రచ్చబండ కాడ మీరు చర్చ పెట్టాలి.
నిజమేందో ప్రజలకు చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం జరుగుతుంది? అప్పట్లో మన కేసీఆర్ గారు కొత్త రాష్ట్రం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం బాగుండాలి, ప్రజలను కలిసే విధంగా ఉండాలని ప్రగతి భవన్ కట్టిండు. ఆడికి అంగన్వాడీ టీచర్లు వచ్చి కలుదురు, ఆశా వర్కర్లు వచ్చి కలుదురు, ఆర్టీసీ కార్మికులు వద్దురు, రైతులు వద్దురు, అందరినీ కలిసే అవకాశం ఉండే. అప్పుడు అన్నాడు, 50 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కడతారా, 60 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కడతారా, గిన్ని పైసలు పెడతారా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని క్యాంప్ ఆఫీసులు కట్టిండో తెలుసా మీకు? ఆయన ఇంటికి పక్కనే, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు పక్కనే ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో ఇలా క్యాంప్ ఆఫీస్ కట్టిండు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నాడు? ఇనుప కంచెలు తీసేస్తున్నా, రోజు పబ్లిక్ ని కలుస్తా అన్నాడు. కలిసినా ఆడేనాడన్నా? ఒక్కనాడన్నా ఈ ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసిండా? మరి కంచెలు తీసేస్తా అన్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పిన క్యాంప్ ఆఫీస్ జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి కొత్తగా కట్టిన క్యాంప్ ఆఫీస్ కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలేసిండు. 17 కోట్లతో ఇనుప కంచెలేసిండు. పైసలు లేవంటావు, ఇనుప కంచెలకు 17 కోట్లు పెడతావు, 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కడతావు. ఒకటే కట్టిండా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టించిండు కేసీఆర్. ఆడికి ఓడు పక్కనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టిండు. ఫ్యూచర్ సిటీలో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఎంసీహెచ్ఆర్డీలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అంటే 100 కోట్లు నీ క్యాంప్ ఆఫీసులో ఖర్చు పెట్టడానికి నీకు పైసలు ఉంటాయి. నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడుకోవడానికి, మెస్సీతో ఆడుకునే షోకులు తీర్చడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 100 కోట్ల మూటలు పంపడానికి డబ్బులు ఉంటాయి. కేరళలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఈయన చేసిందేమీ లేదు. కానీ అక్కడ పేపర్లలో, టీవీలలో 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి పైసలు ఉంటాయి. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటాడు, దానికి పైసలు ఉంటాయి. ఫ్యూచర్ సిటీ అని అక్కడ 6 లైన్ రోడ్లు వేస్తున్నాడు, అది ఫ్యూచర్ లేని సిటీ. అక్కడ 6